హాయ్, ఈ వీడియోలో మనం వివిధ రకాల ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు, ఇన్ఫ్లేషన్ అంటే ద ఫినామినా ఆఫ్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఏదైనా ఎకానమీలో ధరలు కన్సిస్టెంట్గా పెరుగుతూ పోతూ ఉంటే ఆ ఎకానమీ ఇన్ఫ్లేషన్ దట్ ఎకానమీ సెట్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ధరలు ఏ సందర్భంలో పెరుగుతాయి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా. బేసికలీ ప్రైస్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ సప్లై ఫోర్సెస్ డిటర్మైన్ ప్రైసెస్. వెన్ ద డిమాండ్ రైజెస్ మోర్ దాన్ ది సప్లై ఆర్ వెన్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది కానీ సప్లై మాత్రం దాన్ని క్యాచప్ చేయలేకపోతే అప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. డిమాండ్లో పెద్ద చేంజ్ లేకపోయినా సరే సప్లై విపరీతంగా తగ్గిపోయినప్పుడు కూడా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అసలు ధరలు పెరగడానికి మూల కారణం ఏంటి, దాన్ని బట్టి మనం ఇన్ఫ్లేషన్ 3 రకాలుగా విభజిస్తాం బ్రాడ్లీ. ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏమంటామంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో మీకు ఇప్పటికీ అర్థమైంది. ఇట్ ఈస్ ద డిమాండ్ దట్ ఈస్ పుల్లింగ్ ది ప్రైసెస్ హై. అంటే ధరలు పెరగడానికి కారణం డిమాండ్. సో ఇఫ్ ద అగ్రిగేట్ డిమాండ్ ఇన్ ఎన్ ఎకానమీ ఇంక్రీజెస్ దట్ రిజల్ట్స్ ఇన్ రైజ్ ఇన్ ప్రైసెస్, దట్ ఫినామినా ఇస్ వాట్ వీ కాల్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫినామినా వేర్ టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. సో దీన్నే మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఎలాంటి సందర్భంలో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అవచ్చు, ఎందుకు అవుతుందని చెప్పిన డిమాండ్ పర్వాలేదు. డిమాండ్ ఎందుకు పెరుగుతుందండి? జనాల యొక్క కన్జంప్షన్, ఓవరాల్ కన్జంప్షన్ పెరగటం. అంటే కన్జంప్షన్ ది ఎకానమీ ఇస్ రైజింగ్. కన్జంప్షన్ ఎప్పుడు పెరుగుతుంది? ఇన్కమ్ లెవెల్స్ పెరిగినప్పుడు పెరుగుతుంది, అంతే కదా. ఇన్కమ్ పెరిగినప్పుడు పెరుగుతుంది. ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుంది? వెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ ఇంక్రీజింగ్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రొడక్షన్ పెరగడం అంటే ఏంటి? ఎకానమీ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ గ్రోత్ అనమాట. సో వెన్ ఎవర్ इज economy experience growth, ప్రొడక్షన్ రైజెస్. इसका मतलब क्या है? ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటే ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ఓవరాల్ కన్జంప్షన్ పెరుగుతుంది, దానివల్ల డిమాండ్ పెరుగుతుంది, దానివల్ల ప్రైసెస్ పెరుగుతుంది. అందుకే మీకు జనరల్గా మీరు ఒక ఇన్ఫాక్ట్ యూపీఎస్సీలో ఒక ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఉంది. ఇన్ఫ్లేషన్ ఈజ్ కపుల్డ్ విత్ ఆర్ గ్రోత్ ఆఫ్ ఎన్ ఎకానమీ ఈజ్ కపుల్డ్ విత్ ఇన్ఫ్లేషన్. అంటే ఎనీ ఎకానమీ ఎక్స్పీరియన్సింగ్ గ్రోత్ ఈజ్ బౌండ్ టు ఎక్స్పీరియన్స్ ద ఫినామినా ఆఫ్ రైజ్ ఇన్ ప్రైసెస్. ఎందుకంటారా? జనరల్గా ఏంటంటే గ్రోత్ అంటే మోర్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే జనాల చేతిలోకి మంచి ఎక్కువ డబ్బులు వచ్చి పడ్డాయో దే టెన్ టు స్పెండ్ మోర్. వెన్ స్పెండింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్ బట్ ద మార్కెట్ ఈజ్ నాట్ ఏబుల్ టు సప్లై ఇనఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ప్రైసెస్ టెన్స్ టు రైజ్. సో ఎనీ ఎకానమీ ఎక్స్పీరియన్సింగ్ గ్రోత్ ఈజ్ బౌండ్ టు ఎక్స్పీరియన్స్ ద ఫినామినా ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఆ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఎంత శాతం అనేది దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద స్టేట్ ఆఫ్ ద ఎకానమీ అండ్ హౌ ద రేట్ అట్ విచ్ ద ఎకానమీ ఇస్ గ్రోయింగ్. సో ఇలాంటి ఇఫ్ ది డిమాండ్ ఈజ్ ద వన్ దట్ ఈస్ డ్రైవింగ్ ప్రైసెస్ హై, వీ కాల్ దట్స్ ఎ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటి? దీన్ని ఏమంటామంటే కాస్ట్ పుష్ ఆర్ సప్లై షాక్ ఇన్ఫ్లేషన్ అంటాం. సప్లై షాక్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ అనొచ్చు, సప్లై షాక్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు. ఇది దేనివల్ల మేజర్గా ఎట్లా అంటే ఇది సప్లై పడిపోవడం. అంటే ది అగ్రిగేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈ డిక్రీజెస్ దాని కంపేర్ టు డిమాండ్. అంటే డిమాండ్లో పెద్ద చేంజ్ లేదు. డిమాండ్లో చేంజ్ లేదు. అంటే ఈ ఇన్ఫ్లేషన్ అక్కర్ అవ్వాలంటే ఎకానమీ గ్రోత్ ఉండాలని నెససరీ కాదు. ఎకానమీలో పెద్ద చేంజ్ ఏం లేదు, గ్రోత్లో చేంజ్ లేదు, ఇన్కమ్లో చేంజ్ లేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలో కూడా పెద్ద చేంజ్ లేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే సప్లైలో తగ్గిపోయింది. అంటే ఇవాళ మీరు చూస్తుంటే ఇప్పుడు కరెంట్ ప్రైసెస్ పెరిగిపోతుంది ఎందుకంటే సప్లై ఆఫ్ కోల్ తగ్గిపోయింది. సో జనరల్గా గవర్నమెంట్ అనేది ఇంటర్వ్యూన్ కాకుండా ఇఫ్ ద మార్కెట్ ఫోర్సెస్ డిటర్మైన్ ది ప్రైసెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దెన్ ఆబ్వియస్లీ ప్రైసెస్ వుడ్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్. అవునా కదా? పెట్రోల్ ప్రైసెస్ చూడండి, ఎందుకంటే గ్లోబల్ ఆయిల్ క్రూడ్ సప్లై తగ్గిపోయింది కాబట్టి ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. అర్థమైందా? సో కన్జంప్షన్ పెరిగితేనే లేదా డిమాండ్ పెరిగితేనే ప్రైసెస్ పెరగాలని లేదు. ఎప్పుడైనా సరే సప్లై తగ్గిపోయినా సరే ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటాయి కదా. సో ఇలాంటి ఇన్ఫ్లేషన్ మనం కాస్ట్ పుష్ ఆర్ సప్లై షాక్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, దీనిపైన మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్కి వస్తే మనం స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటాం. స్ట్రక్చరల్ ఆర్ యూ కుడ్ ఆల్సో కాల్ దిస్ యాజ్ అ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ కూడా అనొచ్చు. బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు, స్ట్రక్చర్ అనొచ్చు లేదా బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు. అంటే ఏంటి? దీనికి వెరీ సింపుల్ మీనింగ్ అంటే స్ట్రక్చరల్ ఇఫ్ ద ప్రైస్ రైజ్ ఈజ్ డ్యూ టు సర్టెన్ స్ట్రక్చరల్ కన్స్ట్రైంట్స్. స్ట్రక్చరల్ కన్స్ట్రైంట్ అంటే ఏం లేదు, సింపుల్గా ద వే వీ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మనం ఎఫిషియంట్ క్వాలిటీ ఇఫ్ యువర్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ ఎఫిషియంట్, లెట్స్ సే మీరు ఒక అవుట్డేటెడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు లేదా లేబర్ ఇంటెన్సివ్ మెథడాలజీ ప్రొడ్యూస్ చేస్తారు. అంతెందుకంటే సింపుల్గా మీకు బ్యాడ్ రోడ్స్ ఉంది అంటే మొత్తం కంట్రీ అంతా చాలా వెరీ బ్యాడ్ రోడ్ ఉంది.
ఓకే. సో యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో బ్యాడ్ రోడ్స్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఓకే, కొన్ని చోట్ల చూస్తుంటే ఇండియాలో కొన్ని రోడ్స్ ఓకే చూస్తే పాటోల్స్ అంటారు, వాటిని స్విమ్మింగ్ పూల్స్ అంటారు, మినీ స్విమ్మింగ్ పూల్స్, అంత పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. సో రోడ్ కండిషన్ బాగున్నప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఆయిల్ కన్జంప్షన్ పెరిగిపోతుంది కదా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతే ఏమవుతుంది, ఓకే, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్ ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రైంట్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కన్స్ట్రైంట్ ఉండడం వల్ల, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా మనం ధరల పెరుగుదలకి అవకాశం ఉందన్నమాట. దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, స్ట్రక్చర్ ఇన్ఫ్లేషన్. సిమిలర్గా చూస్తే మీకు చూసుంటారు, నేను 2018 నెంబర్ ఇస్తున్నాను మీకు. 2018 ప్రకారం, ఈ ఫిగర్స్ ప్రకారం ఇండియాలో 63,000 crore వర్త్, మీకు 63K అంటే ఐ మీన్ టు సే 63,000 crore rupees వర్త్ agriculture produce is wasted in India. Agri produce is being wasted every year due to bad post harvest management infrastructure. Harvest of a crop ante telusu kada meeku, because of bad post harvest management in India we are losing 63,000 crore rupees of agricultural output. అంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తుందండి, స్టోరేజ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, సప్లై చైన్, ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో లేకపోవడం వల్ల అప్రాక్సిమేట్లీ 63,000 crore వర్త్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ప్రతి సంవత్సరం మనం కోల్పోతున్నాం. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ కానీ లేదా మార్కెట్స్ కానీ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, మార్కెట్లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి ఈ 23,000 కోట్ల అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎక్స్ట్రాగా మనకి మార్కెట్కి వచ్చేది, వేస్ట్ కాకుండా ఇది మార్కెట్లోకి వచ్చేది. ఎప్పుడైతే మార్కెట్లోకి ఇదంతా వచ్చిందో వేస్ట్ కాకుండా ఏమవుతుంది, సప్లై ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరుగుతుంది. ఎప్పుడైతే సప్లై పెరిగిందో ఆబ్వియస్లీ ప్రైసెస్ ఏమవుతాయండి, తగ్గుతాయి. ప్రైసెస్ తగ్గటమే కాదు, ఎక్కువ మంది కన్జ్యూమ్ చేయగలుగుతారు. At the same time, all these farmers whoever is losing 63,000 crore rupees of worth of agricultural output, now they would be able to make money 63,000 crores. ఇంతవరకు ఏమవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, రోడ్డు పైన డంప్ చేయటం. మీరు చూస్తుంటారు కదా చాలాసార్లు, ఫార్మర్స్ దే ఆర్ నాట్ గెటింగ్ బెటర్ ప్రైస్, దే ఎండ్ అప్ డంపింగ్ ఆన్ ది రోడ్స్, దే ఎండ్ అప్ ఓకే బర్నింగ్ మీట్. ఓకే, సో చూస్తుంటారు గుంటూరులో మిర్చి బర్న్ చేస్తారు, ఇలాంటి చాలా సందర్భాలు చూస్తుంటారు కదా. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్, ఆల్ దట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వుడ్ బి ఇన్ ది మార్కెట్. ఓకే, దానివల్ల మార్కెట్లో కన్జ్యూమర్కి అడ్వాంటేజ్ ఏంటి, సప్లై పెరగడం, ప్రైసెస్ తగ్గుతాయి. ఫార్మర్కి అడ్వాంటేజ్ ఏంటి, తన పర్టికులర్ ఓకే తన అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి ఓకే మంచి మార్కెట్ విలువ దొరికినప్పుడు తనకు కూడా ఒక ఇన్కమ్ వస్తుంది. దాన్ని రోడ్డు పైన డంప్ చేసే బదులు తనకంటూ ఒక సేల్ చేసుకోవడం వల్ల తనకి ఇన్కమ్ వస్తుంది. సో తన ఇన్కమ్ వచ్చినప్పుడు తను స్పెండ్ చేస్తాడు, దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. రైట్, ఓకే, ఓవరాల్ ఎకానమీకి అది మంచి అడ్వాంటేజ్. అట్లానే ఇంక్రీజ్ ఇన్ సప్లై ఆల్సో రిజల్ట్స్ ఇన్ ఫాల్ ఇన్ ప్రైసెస్. బట్ ఇవాళ రేపు చూసుకుంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ప్రైస్ విపరీతంగా ఎందుకు పెరిగిపోతుందంటే వన్ మేజర్ రీజన్ అంటే వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు చెప్పండి, గత 40 సంవత్సరం కాలంలో ఇండియాలో మొత్తం ఎక్కడైనా సరే ఒక మేజర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తారు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఓకే, సో మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తుందా? ఇన్ఫ్యాక్ట్ 30-40 ఇయర్స్ నుంచి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిటరలీ చూస్తే రియలీ జీరో. అంటే జీరో అంటే ఏం స్పెండ్ చేయలేదు, కానీ కంపేర్ టు ద ఓవరాల్ స్పెండింగ్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఈజ్ వెరీ లో. ఓకే, సో ఇట్లా స్ట్రక్చరల్ కన్సర్న్స్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ద వే వీ ప్రొడ్యూస్ థింగ్స్ కానీ, ద వే వీ సప్లై థింగ్స్ కానీ, ఓకే, సో వీటన్నిటి వల్ల కూడా మనం ఒక్కొక్కసారి ప్రైస్ రైజ్ పెరిగే అవకాశం ఉంటుంది, అంటే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి స్ట్రక్చరల్ కన్సర్న్స్ వల్ల, ఏదైనా బిల్ట్-ఇన్ ఫ్యాక్టర్స్ వల్ల ఎప్పుడైనా ప్రైస్ పెరిగితే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ స్ట్రక్చరల్ ఆర్ బిల్ట్-ఇన్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకేనండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, అగైన్ ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ, ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఓకే, అండ్ ఐ వుడ్ బి హ్యాపీ టు రిప్లై.